హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను మీకు సలాడ్ రెసిపీని షేర్ చేస్తున్నాను. స్ప్రౌట్స్తో హెల్దీగా వెజ్ సలాడ్ రెసిపీ. ఈ రెసిపీ నేనైతే పిల్లల కోసమే చేశానండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అదేవిధంగా రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి పెసలు 3/4 కప్పు వేసుకుంటున్నాను. నేను 9 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. 2 సార్లు వాష్ చేయండి. నానిపోయిన తర్వాత నానితే నేను ఇక్కడ చూపించిన విధంగా ఉంటాయి. ఇవి స్ప్రౌట్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు. ఇప్పుడు వీటిని ఒక మూత పెట్టేసుకున్న తర్వాత 12 అవర్స్ పక్కన పెట్టేసేయండి. మనం ఏ క్లాత్ లో వేయక్కర్లా, ఏ నెట్ లో వేయక్కర్లా, ఏ బౌల్లో అయితే వాష్ చేసుకున్నామో ఆ బౌల్లోనే స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. జస్ట్ మధ్యలో బౌల్ని కదిలిస్తూ ఉండండి. కొంచెం మూతని క్లోజ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా స్ప్రౌట్స్ ఫ్రెష్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన స్ప్రౌట్స్లోకి మనము క్యారెట్ తురిమేసుకోవాలి, బీట్రూట్ తురిమేసుకోవాలి. తురిమేసుకున్న క్యారెట్ 1/2 కప్పు, బీట్రూట్ కూడా 1/2 కప్పు వేసేసుకోవాలి. ఇందులోనే నేను ఎండు ఖర్జూరాలు వాటర్లో వేసేసుకుని సోక్ చేసుకుంటున్నాను. 6 ఎండు ఖర్జూరాలని 150 ml వాటర్లో వేసి ఇవి కూడా ఓవర్ నైట్ సోక్ చేయండి. ఇవి మన బోన్స్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా మన లేడీస్కి కాళ్ళ నొప్పి ఉంటాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రోజు ఈ వాటర్ని అప్పుడప్పుడు తాగండి. ఇప్పుడు నానబెట్టేసుకున్న ఖర్జూరాలని కూడా సన్నగా కట్ చేసేసుకుని ఈ సలాడ్లోకి వేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేయించుకున్న జీడిపప్పును వేసాను. అదేవిధంగా నానబెట్టేసుకున్న 10 బాదం వేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయకుండా కొంచెంగా అంతా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే స్ప్రౌట్స్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. స్ప్రౌట్స్ విరిగిపోకుండా ఇలా కల్లించుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసము 2 టీ స్పూన్లు నేను ఇక్కడ వేసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మరసాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ స్పూన్తో లైట్గా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసేసాను. మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎక్కువ రెసిపీస్ కావాలి అనుకుంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ కోసము బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.